చాలా మంది స్టూడెంట్స్ మార్కెట్ బాలేక అనుకున్నట్టుగా జాబ్స్ రాక చిన్న చిన్న జాబ్స్ చేస్తుంటారు. బ్యాక్ హోమ్ ఇండియాలో హెఫ్టీ లోన్స్ ఉంటాయి. నెల తిరిగేసరికల్లా పేమెంట్స్ చేయాలి. అందుకే చిన్నది పెద్దది అని సంబంధం లేకుండా ఏ జాబ్ వస్తే ఆ జాబ్ చేస్తుంటారు. కానీ అవన్నీ కూడా సర్వైవల్ కోసం టెంపరీగా చేస్తున్న జాబ్స్ మాత్రమే అన్న సంగతి మర్చిపోకండి. వాటి మీద ఫోకస్ చేస్తూ మీరు కొట్టాల్సిన మెయిన్ జాబ్ మీద ఫోకస్ మాత్రం పోగొట్టుకోకండి. డబ్బులు వస్తున్నాయి కదా, ఎన్నాళ్ళు నడిస్తే అన్నాళ్ళు నడిపిద్దాంలే అని అనిపిస్తుంది. బహుశా మీ పొజిషన్లో నేనున్నా నాకు కూడా అలాగే అనిపిస్తుంది. కానీ ఈ పెట్టి జాబ్స్ చేయడం కోసం అందరినీ అన్నిటినీ వదిలేసుకుని లక్షలు ఖర్చు పెట్టుకుని మీరు అక్కడి నుంచి ఇక్కడికి రాలేదన్న సంగతి మాత్రం మర్చిపోకండి. నెల తిరిగేసరికి బేర్ మినిమంగా ఒక $400 to $500 చేతిలో పడితేనే అమ్మయ్య నెల గడిచిపోతుంది అని ఒక రిలీఫ్ ఫీలింగ్ వచ్చినప్పుడు రేపొద్దున మీరు చదువుకున్న చదువుకి, మీ స్కిల్కి, టాలెంట్కి, హార్డ్ వర్క్కి తగినట్టుగా ఒక మంచి జాబ్ వచ్చి $4,000 $5,000 సంపాదించిన రోజున ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందో, ఆ రిలీఫ్ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. దాట్ షుడ్ బి ఇనఫ్ టు మోటివేట్ యూ. ఒక పక్క జాబ్ చేసుకుంటూ, మరో పక్కన కోర్సెస్ తీసుకుంటూ, ఇంకో పక్కన మాక్ ఇంటర్వ్యూస్ చేస్తూ యాక్చువల్ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవ్వడం ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. కానీ అదంతా కూడా షార్ట్ టర్మ్లో ఉండే కష్టం మాత్రమే. రేపు పొద్దున మీకు మంచి జాబ్ వచ్చిన తర్వాత ఇట్ విల్ బీ ఆల్ వర్త్ ఇట్. సో ఫర్ ద టైం బీయింగ్ డబ్బులు ఇస్తున్నాయి కదా అని సర్వైవల్ జాబ్స్ మీద ఫోకస్తో మీరు కొట్టాల్సిన మెయిన్ జాబ్ సంగతి మాత్రం పక్కన పెట్టకండి. బికాజ్ ఆ సర్వైవల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ ప్రెజెంటే కానీ మీ ఫ్యూచర్ కాదు, కాకూడదు.